మమ్మీ ఏంటే మారవా నువ్వు మార్చవా పెయింట్ బకెట్లని? అయినా నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు ఏమైంది పెయింట్ బకెట్లను వాడితే? ఆ ప్లాస్టిక్ బకెట్ల కంటే ఈ బకెట్లు ఎంత నయంలే. బాత్రూమ్ లో పెయింట్ డబ్బాలు పెయింట్ బకెట్లే, ఇల్లుసకి పెయింట్ బకెట్లే. రోజు చూడలేక చచ్చిపోతాను మమ్మీ. అయినా ఇప్పుడు ఏమంటావే, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఇలాంటి బకెట్లే వాడతారు. పైగా మనకి కూడా చాలా రోజులు వస్తాయి. ఇప్పుడు చూడు, ఇది 4 years నుంచి వాడుతున్నాం. ఏమైనా డ్యామేజ్ అయిందా? అదే ప్లాస్టిక్ అనుకో, ఇట్లంతా పగిలిపోతుంది. అంతేగాని ఈ మాత్రం మార్చినంటావు. ఈ బకెట్ల గురించి తెలుసుకుంటే మీరు ఈ మాట అనరే. అయినా ఇల్లు కట్టే చోట ఎక్కడ చూసినా ఈ బకెట్ల కోసం ఎంత మంది ఆడవాళ్ళు వస్తారో తెలుసా ఇప్పించుకుండేకి. ఈ బకెట్ల కోసం వస్తున్నారా? మన ఇల్లు కట్టినప్పుడు ఎంతో మంది వచ్చినారు. ఒక 6 బకెట్లు నేను కూడా ఇచ్చినానే, మిగతావన్నీ అటలో ఎత్తి పెట్టేసిన. ఇంకా ఉన్నాయా? ఇంకా 10 ఏళ్ళు మనకు భయమే లేదు. ఈ లోపు మళ్ళీ పెయింటింగ్ కొట్టిస్తా, అప్పుడు మళ్ళీ బకెట్లు వస్తాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం జీవితాంతం బకెట్లు కొనాల్సిన అవసరమే లేదు. సర్లే వస్తా, ఇల్లు తుడుచుకోవాలా. ఈ బకెట్ల గురించి పెద్ద లెక్చర్ ఇచ్చిందో. జీవితాంతం మీ